హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో అయితే కనుక నిన్నటి వీడియోకి సంబంధించినదండి. నిన్నైతే వెనక పెట్టేశాను కదా, నేను మిషన్ కొన్నాను అనేసి. ఇంకా ఈరోజు అయితే కనుక ఆ మిషన్ అయితే కనుక ఓపెన్ చేస్తూ ఉన్నాను. నిన్నటి వీడియోలోనే ప్యాకింగ్ ఓపెన్ చేసావు కదక్క, ఇప్పుడేంది అంటే కనుక మిషన్కి ఇంత పూజ చేసేసి నన్ను మంచిగా చూసుకో తల్లి అనేసి దండ పెట్టుకుందాము అనేసి అనుకున్నాను. అందుకోసమే అయితే కనుక నేను ఇలా మిషన్కి అనేది పూజ పెట్టుకున్నానండి. మామూలుగా అయితే కనుక మనం ఏది తెచ్చుకున్నా కానీ దానికి ముందు పూజ చేసి అనేది వాడుతూ ఉంటాం కదా. ఇంకా మిషన్ పూజ చేసి వాడకుండా ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా నైట్ పూట అనేది షాప్లోనే చాలా లేట్ అవుతుందండి. ఇంకా మళ్ళీ క్లీన్ చేసి వస్తే ఇంకా ఎంత లేట్ అవుతుందో ఏమో అన్నట్టుగా నేనైతే అలాగే వదిలిపెట్టి వచ్చేస్తానండి. ఇంకా ఇంటికి మళ్ళీ మరుసటి రోజు పోయిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుణ్ణి దండ పెట్టేసుకొని మిషన్ మళ్ళీ కుట్టడం అయితే ఇంకా మొదలు పెట్టేస్తానండి. మిషన్ వచ్చిన 2 రోజుల తర్వాత మంచి రోజు ఉందా లేదా అని చూసుకొని మరీ అయితే ఇంకా మిషన్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈ మిషను మనకు మిషన్ కుట్టేది ఎంత వచ్చినా కానీ మిషన్ కొత్తది అన్నప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంటుందండి. ఇంకా ఎండల కాలం కదా, షాప్ నైట్ అంతా అంటే మూత వేసి ఉండి చాలా వేడి ఉంటుందండి. ఆ వేడి అంటే ఎంత ఎక్కువగా ఉంటుందంటే అంత ఎక్కువగా ఉంటుంది. కొద్దిసేపు అనేది మొత్తం ఓపెన్ చేసి పెడితే కానీ వేడి అనేది తగ్గదండి. ఎండలు కూడా అలాగనే విపరీతంగా ఉన్నాయి కదా, అందుకోసం అనేసి ఇంకా మొత్తానికైతే కనుక ఈరోజు శారీ అయితే కట్టుకున్నానండి. శారీ కట్టుకున్న దాన్న చీర పైకి వెళ్తూ ఉంది. మా పాప పొట్ట కనిపిస్తూ ఉంది మమ్మీ అనేసి చెప్తా ఉంది. ఇంకా ఏం చేస్తామండి, నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చిన వెనకమ్మటే షాపు క్లీన్ చేసిన వెనకమ్మటే బయట కూడా అనేది ఇలా కసు ఊడ్చేసేస్తాను. కసు ఊడ్చి అనేది మొత్తం అనేది నీళ్లు కొట్టేస్తానండి. నీళ్లు కొట్టేసి ముగ్గేస్తాను. ఇంటి దగ్గర వేస్తానో వేయనో తెలియదు కానీ ఇలా షాప్ దగ్గర మటుకు కన్ఫామ్గా వేస్తానండి. అలా వేయాల్సింది అయితే కనుక ఉంటుంది కన్ఫామ్గా అనేది. ఇంకా షాప్ దగ్గర అనేది నీళ్లు కొట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొట్టాలంటే అంత జాగ్రత్తగా కొట్టాలండి. పక్క షాప్ దగ్గరికి వెళ్ళినా, పక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ ఇంకా అడుస్తారు కదా, అందుకే అంత జాగ్రత్తగా అనేది నేనైతే కొన్నిగా వేసి అయితే కనుక కొడుతూ ఉంటాను. ఇంకా బయట మొత్తం నీళ్ళు కొట్టేసిన తర్వాత లోపల అనేది కూడా తడిగుడ్డ పెట్టేసి మొత్తం తుడుస్తూ ఉన్నానండి. ఫస్ట్ అనేది మాపు తీసుకుంటున్నానండి షాప్ తుడచడానికి అయితే కనుక. కానీ మాప్తో అనేది అవసరం లేదనిపించేసింది దీంట్లో అనేది. అందుకోసమే ఒక క్లాత్ అనేది తీసేసుకున్నాను. క్లాత్ తీసేసుకొని ఇలా నీట్గా అనేది శుభ్రం చేసుకుంటూ ఉంటాను కూర్చొని. ఇంతకుముందు మనము బండలు తుడసాలి అంటే ఇదే పద్ధతే పాటిస్తూ ఉంటాం కదా, ఇంకా సేమ్ అదే పద్ధతిని నేను ఇక్కడ పాటిస్తూ ఉన్నాను ఆ షాప్లో అయితే కనుక. ఇక్కడ మాప్ అయితే కనుక ఈ మిషన్ల దగ్గర తుడసాలంటే కొంచెం కష్టమే, షాప్ చిన్నగా ఉంది కాబట్టి. అందుకోసమని క్లాత్ అయితే కనుక ఇలా వంగి తుడిచినామంటే నీట్గా ఏ మూలలకు అనేది తుడిచేయచ్చు అనిపించేసింది. అందుకే క్లాత్ అనేది పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా మొత్తం అనేది క్లీన్ చేస్తూ ఉన్నానండి. క్లీన్ చేసేసుకొని అయితే కనుక పూజ చేసుకోవడానికి రెడీ పెట్టుకుంటూ ఉన్నాను. కానీ నేను ఒక్కదాన్ని చేయలేదండి. మా పాపను ఆ రోజు స్కూల్ మానిపించేశాను. ఇంకా ఏది కొన్నా కానీ ఏది ఓపెన్ చేసినా కానీ మా పాపే అండి. ఇంకా పాప అంటేనక మన కూతురు అంటే ఇంటి లక్ష్మీదేవతతోనే సమానం కదా మనకు పిల్లలు అంటేనక. అందుకోసమని అన్నీ మా పాపతోనే చేపిస్తాను. అందుకోసమని మా పాప ఆ రోజు స్కూల్ కూడా డుమ్మా కొట్టేసింది. ఇంకా ఆమెకు కూడా స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదు మమ్మీ, షాప్ దగ్గరికి వస్తా అనేది ముందుగానే నేను చెప్పేశాను, షాప్లో పూజ ఉంది మా అనేసి. ఇంకా అందుకోసం అనేది కనుక మా పాప కూడా ఆ రోజు ఇంకా వీడియో తీస్తూ ఉంది, నేను పనులు చేసుకుంటూ ఉంటే. షాప్లో అనేది దీపం పెట్టడానికి కూడా అన్నీ తీసేసుకున్నానండి. అవి అనేది శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇంటి దగ్గర అయితే కొంచెం క్లీన్ చేసుకోనికి టైము అన్నీ అయితే కనుక ఉంటాయి. కొంచెం నిమ్మలంగా అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. షాప్ దగ్గర కొంచెం కష్టమేనండి. అటు ఇటు బయటలో మనం ఏం చేస్తున్నా చూస్తూ ఉంటారు. తొందరగా వచ్చినా చూస్తారు, లేటుగా వెళ్ళినా చూస్తారు, లేదా లేటుగా వచ్చినా చూస్తారు. ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటేనే కొంచెం బాగుంటుందండి. అలానే అయిపోయింది. నాకు కొత్త కాబట్టి కొంచెం ఇంకా ఇబ్బందిగానే అయితే కనుక ఉందండి అసలు. కానీ ఏం చేస్తాం, మనము పెట్టిన దానికి అనేది దానికి లాభం చూసుకోవాలి, మన కస్టమర్స్ని చూసుకోవాలి. కానీ వీళ్ళని పట్టించుకోవడం ఎందుకు అనేసి అయితే కనుక నాకు అనిపించేసింది. అందుకోసమే వాళ్ళని పట్టించుకోకుండా నా పని ఏందో నేను రావడము, మిషన్ కుట్టుకోవడము, వెళ్ళడము అనేది అయితే కనుక చేస్తూ ఉన్నాను. ఇంకా మిషన్ అయితే కనుక క్లీన్ చేస్తూ ఉన్నానండి. మిషన్ కంటే దుమ్ము అనేది ఏమీ లేదు, కొంచెం వాళ్ళు బిగించేటప్పుడు అది ఎంత ఉంది కదా, అందుకోసం అనేసి మొత్తం అనేది తుడుస్తూ ఉన్నాను అన్నీ అనేది. అంటే 2 రోజుల తర్వాత పూజ పెట్టుకున్నాను అన్నాను కదండి. ఇంకా మన షాప్ ఉండేది రోడ్ మీదకి ఉంది, ఎప్పుడు బళ్ళు తిరుగుతూ ఉంటాయి, దుమ్ము విపరీతంగా వస్తూ ఉంటుంది.
ఇది తెల్లగా ఉన్నదాన కొంచెం దుమ్ము పడినా అనేది ఈజీగా అనేది కనిపిస్తూ ఉందండి. ఇక్కడైతే కనుక స్టూల్ వేసుకొని మరీ పూజకు అనేది సిద్ధపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మా ఆయన ఈ వీడియో చూసినా నవ్వుతాడండి. వీడియో అనేది కాదు కానీ స్టూల్ ఎక్కి నేను పూజ చేస్తూ ఉంటే, అంటే ఇక్కడ చాలా ఎత్తులో పెట్టేశారండి దేవునికి అనేది మనం పూజ చేసుకునేది మనము బిగించుకునేది అయితే కనుక కాదు, ఆటోమేటిక్ అంటే ఫస్ట్లోనే ఇంతకుముందు షాప్లో ఉన్న వాళ్ళే బిగించుకున్నారు. దాని మీదనే అనేది మనమైతే కనుక పెట్టేసామండి. ఇంకా చూడండి మిషన్కి ఏది వచ్చినా మా పాప అంటుంది కదా, ఇంకా మా పాప అయితే కనుక పూజ చేయడానికి అయితే సిద్ధపడింది నా మిషన్కి అయితే ఇంకా మంచిగా అనేది దేవుడిని అయితే అడుగుతూ ఉంది. నేను అంటున్నాను నీ గురించి కాకుండా నా గురించి అడుగు అనేసి. ఇంకా మా పాప అయితే నువ్వు వదిలేయి మమ్మీ అంటుంది ఇంకా నవ్వుతూ అనేది. మంచిగా అనుకోమ్మా అనేసి అయితే అక్క కూడా చెప్తూ ఉంది. మంచిగా అనుకొని నువ్వే మాకు లక్ష్మీదేవి, నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటేనే మాకు జరిగేది అని చెప్తుంది. అప్పుడైతే మా పాప చాలా నవ్వుతూ ఉంది, ఎక్కడ బొట్టు పెట్టాలి మమ్మీ చెప్పు అనేసి అడుగుతూ ఉంది. ఇంకా చూడండి మా పాప చేతులతో నా మిషన్ అనేది ఓపెన్ చేసేసాను. మిషన్ ఓపెన్ చేస్తున్నాను, అన్నీ ఇక్కడే పెట్టేశాను. మిషన్ మీదనే క్లాత్, పువ్వులు అన్నీ కూడా ఏమో నాకు ఆడ మిషన్ మీద పెట్టుకోవడం అలవాటు అయిపోయి అలా పెట్టేశానండి. ప్రతిదీ అనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటాను. అది నాకు బాధ అయినా సంతోషమైన, బాధను షేర్ చేసుకుంటానో లేదో తెలియదు కానీ సంతోషాన్ని అనేది బాగా షేర్ చేసుకుంటానండి. అందుకోసమే ప్రతిదీ మీకు చూపించాలి అనుకున్నాను. నేను మిషన్ కొన్న వీడియో ఈ వీడియో కలిపి పెడదాం అనుకున్నాను, కానీ చాలా లాంగ్లో అంటే లెంత్ ఎక్కువగా అవుతుంది అనిపించేసింది. అందుకోసమే రెండు సపరేట్ అనేది చేసేసానండి. నేను కట్టుకున్న చీర మీరు గుర్తుపట్టారా? నేను కట్టుకున్న చీర అనేది వీడియో తీసి అనేది అప్లోడ్ చేశానండి. ఆ చీరను కూడా అనేది నేను పెయింటింగ్ వేసుకున్నాను. చీర మీద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయే అవన్నీ నేను పెయింటింగ్ వేసుకున్నానండి. ఈ చీర నేను ఇది రెండోసారి కట్టుకున్న ప్రతిసారి అనేది ఈ చీర బాగుంది అనేసి చాలామంది అయితే చెప్పారు. షాప్ దగ్గర కూడా అనేది నీ చీర బాగుంది, ఫ్లవర్స్ అలాగే వచ్చాయి చీరకు అన్నారు. కాదు నేను పెయింటింగ్ వేసాను అంటే చాలా ఆశ్చర్యపోయారు. పెయింటింగ్ వేసిన దాని మాదిరే కనిపించట్లేదు అనేసి అయితే అన్నారండి. ఆ చీర కూడా అనేది చాలా నాకైతే నాకు భలే నచ్చేసింది. కానీ అదైతే ఇంకా అలా ఫస్ట్ టైం నా కూతురు అనేది టెంకాయ కొడుతూ ఉందండి. మామూలుగా అయితే దానికి కొట్టేది రాదు, కానీ అక్క చెప్తూ ఉంది నీ చేత నువ్వే కొట్టమ్మా మంచిగా మా అమ్మకు జరగాలి అనేసి అని. అందుకు మా పాప టెంకాయ కొడుతుంది. అయితే ఇంకా 2 దెబ్బలకే కొట్టేసిందండి. కొట్టడం అసలు ఇంకా 2 అనేది చక్కగా పగిలిపోయాయి టెంకాయ అయితే నాకు భలే అనిపించేసింది. కానీ నీళ్ళు మొత్తం అనేది ఉలిగిపోయాయి, నీళ్ళన్నీ ఉలిగిపోయాయి. కానీ నా కూతురు ఫేస్లో చూడండి ఎంత సంతోషం ఉందో, అసలు నవ్వుతూనే ఉంది అసలు మంచిగా అనేది. ఇంకా నేనైతే ఆరతి ఇస్తున్నాను మిషన్కి అయితే. మా పాపకు ఊతిగడ్డలు అంటియాలన్నా ఆరతి ఇవ్వాలన్నా భలే భయము, ఎందుకంటే కాలుతుందేమో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది మా పాప అయితే. అందుకోసమే ఇక్కడ ఉన్న అక్కనే నాతో పూజ చేపిస్తూ ఉండేది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే నేను మిషన్ అయితే మొదలుపెట్టాను. మా పాప పద్దాకులు చెప్తున్నది నీ పొట్ట కనిపిస్తుంది మమ్మీ వీడియోలో గలీజ్గా ఉంటుంది అనేసి. ఇంకా ఏదోలే అన్నట్టుగా నేను అలా అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని దగ్గర దీపం పెట్టేసాం, ఫ్యాన్ వేసుకోవడానికి కూడా లేదు, ఒక దిక్కు చెమటలు అనేది కాడుతూ ఉన్నాయి. దీనికి ప్రాసెస్ అనేది దారం ఎక్కించుకునేది చాలా ఎక్కువగానే ఉందండి. అసలు బాబిన్కి దారం ఎక్కించేది కానీ మిషన్కి దారం ఎక్కించేది కానీ అంటే లాంగ్ నుంచి తీసుకోవాలి కదా, అందుకు కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించేసింది. కానీ మిషన్ అయితే కనుక బాగుందండి, చాలా స్మూత్గా అనేది అలా వెళ్ళిపోతూ ఉంది. అసలు కుడుతున్నామా అనేది కూడా ఎవరికి తెలియనంతగా వెళ్తూ ఉంది. కానీ నేను ఆన్ చేశానా లేదా అనేది కనుక చెక్ చేసుకుంటూ ఉన్నాను. దారం ఎంత బాగా ఎగురుతూ ఉందో చూడండి. మా పాప అయితే ఎంత సంతోషంగా ఉందో. దారం మమ్మీ ఎగురుతుంది కింద పడదా అంటే పడదులే అనేది చెప్పాను. నేను పడదు అన్నందుకో ఏమో కానీ అదైతే కనుక దారం కింద పడిపోయింది. దారం చెండు అయితే కనుక మా పాప నవ్వుతూ ఉందండి. ఇంకా ఇవన్నీ ఏమో లేండి, ఇంకా మీరేమంటారు? నేను మిషన్ కొనడం బాగుందా లేదా, నా మిషన్ ఎలా ఉంది ఏంది అనేసి అయితే కనుక తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో నాకైతే ఇంకా తెలియాలి కదా. అలాగనే ఈ మిషన్ మీరు కొనిన్నా కానీ మీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ దీన్ని ఎలా వాడాలి, ఎంత బాగుంటుందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా బాగున్నా లేకుండా మనం మిషన్ తీసుకున్నాం కాబట్టి అదేం కాదు, కానీ ఎలా వాడాలనేది కూడా అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.